వీడియోలో మీకు చెక్కలు తయారు చేయడం చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. దీనికి కావాల్సినవి 2 కప్పుల బియ్యం పిండి, పచ్చెనగపప్పు 1/4 కప్ అండి, 1 కప్పు ఆయిల్ లేకపోతే వెన్నపూస వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. ఆయిల్ వేసుకున్నా కూడా బాగొస్తాయి. మిక్స్చర్ కోసము ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లము, ధనియాలు, చెక్క ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలండి. బరకగా చెక్కల్లోకి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. పిండి మిక్స్ చేసుకోవడానికి వేడి నీళ్ళండి, వేడిగానే ఉండాలి. వేడిగా ఉంటేనే బాగొస్తాయి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటాయండి. వీటన్నిటిని ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బరకగా, మరీ సాఫ్ట్గా చేసుకోకూడదు. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండిలో సాల్ట్, ఆనియన్స్ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ ఉంది కదండి, పౌడరు, దాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చెనగపప్పు ఉడకబెట్టకుండానే వేసుకోవాలండి, ఉడకబెట్టిన అవసరం లేదు. ఆయిల్ని కొంచెంగా కాకుండా మొత్తం వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ వేడి నీళ్ళు కదండి, కొంచెం చూసుకొని కలుపుకోవాలి. మెత్తటి సాఫ్ట్ పిండి రావాలండి. దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకొని చిన్ని ఉండలు తీసుకోవాలండి. మనం ఎంత సైజు చెక్కలు తీసుకోవాలనుకుంటే అంత సైజు. వీటిని పూరి ప్రెషర్లో ప్రెస్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.